నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా దివాలా తీయించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం. పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలి, బ్రేక్ పడితే తిరోగమనమే. నగరంలోని 41, 14 వార్డుల్లో గడప గడపకు ఎంపీ భరత్. పేదలను ధనికులుగా చేయడమే మా కూటమి ఎజెండా. 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా దివాలా తీయించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు చర్మగీతం పాడి కూటమి సర్కార్ను అధికారంలోకి తెచ్చుకోవడానికి ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని రాజమహేంద్రవరం పార్లమెంటు అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా దివాలా తీయించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు చర్మగీతం పాడి కూటమి సర్కారును అధికారంలోకి తెచ్చుకోవడానికి ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని రాజమహేంద్రవరం పార్లమెంటు అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో కూటమి తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా కోలమూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, విష్ణు మిత్ర బృందం ఆధ్వర్యంలో మంగళవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి వారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలు వారిపై పూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా హారతులు పడుతూ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయంలో దగ్గుబాటి పురంధేశ్వరి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంటమనేని శిరీష ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు కాలం చెల్లిందని, ఇకపై రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలను పన్నుల భారం, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు చెత్త పన్ను కూడా వేసిన జగన్కు మే 13న జరిగే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. దగ్గుబాటి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. ఏ గ్రామంలో ఎన్నికల ప్రచారం జరిగినా కూటమి అభ్యర్థులను ప్రజలు సాదరంగా స్వాగతిస్తున్నారని, ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. విష్ణు గారు వారి మిత్ర బృందం యొక్క నాయకత్వంలో శ్రీమతి పురంధేశ్వరి గారు పార్లమెంట్ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా నేను, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా మేము ముందుకు వచ్చాం. బ్రహ్మాండమైన స్పందన ఎక్కడ చూసినా వన్ సైడ్ ఈ దౌర్భాగ్యాన్ని సాగనంపాలని, రాక్షస పాలన నుంచి విముక్తి చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తేనే న్యాయం జరుగుతుంది. అప్రమేయంగా మాత్రం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి చేకూర్చి పేదరిక నిర్మూలన చేయాలంటే చంద్రబాబు గారికి సాధ్యం. దానికి పవన్ కళ్యాణ్ గారు తోడవుతారన్న నమ్మకంతో వాళ్ళ ప్రభంజనంలాగా సాగుతుంది. వన్ సైడ్గా సాగే ప్రయత్నంలో ఉన్నాం. వాళ్ళ కమలం గుర్తు తరఫున రామారావు గారి అమ్మాయి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. గతంలో మంత్రిగా విశేష అనుభవం ఉంది. ఒక నీతి నిజాయితీలు, భాషా పటుత్వం ఉన్న వ్యక్తి. ఆమె కనుక రేపు ఎంపీగా ఎన్నికై మన అదృష్టం కొద్దీ కేంద్రంలో మంత్రి అయితే మన ప్రాంతం, మన పార్లమెంటరీ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాలకి బ్రహ్మాండమైన స్పందన ఉంటుందని నమ్మకంతో మేము ముందుకున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి నుండి నా యొక్క ప్రచారం ప్రారంభమైంది. నిన్న నిడదవోలు కాన్స్టిట్యువెన్సీలో ప్రచారం చేశాము. ఇవాళ ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారితో రాజమండ్రి రూరల్లో మేము ఈ క్యాంపెయిన్ ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నాము.
మంచి స్పందన కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రత్యేకించి ఈ కూటమి ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి మార్పు తీసుకొని వస్తుందని, సుపరిపాలన రాష్ట్రానికి, దేశానికి అందిస్తారని, అదేవిధంగా ఏదైతే అభివృద్ధి పదంలో మన రాష్ట్రం వెళ్ళాలి అని మనం భావిస్తున్నామో, గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అన్నది కుంటుపడినటువంటి సందర్భంలో కేవలం కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు జోబులు నింపుకోవటానికి తప్పించి ఇతరత్రా ఎవరికి కూడా, ఏ రంగం వారికి, వర్గం వారికి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం చేయనటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితమైనటువంటి మార్పుని ఆకాంక్షిస్తున్నారు. కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బాగా బయటకు వచ్చి ఈ కూటమి యొక్క అభ్యర్థులు ఎవరైనా సరే వారందరినీ కూడా స్వాగతించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దేశ ప్రగతి కావాలంటే అక్కడ ఢిల్లీలో, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పగ్గాలు చేపట్టాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలంటే కూటమి ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే ఈ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఖచ్చితంగా ఆశీర్వదించాలి అనేటువంటి సంకల్పంలో ప్రజలు ఉన్నట్లుగా మాకు అర్థమవుతున్నటువంటి విషయం. రాజమండ్రి నగరం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని, నిరంతరాయంగా అభివృద్ధి కొనసాగాలని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఆకాంక్షించారు. మంగళవారం నగరంలోని 41, 14 వార్డుల్లో గడప గడపకు కార్యక్రమాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. ఆ వార్డుల్లోని పార్టీ నేతలు, ఇన్ఛార్జీలు, వార్డు పెద్దలు, యువతతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. మహిళలు హారతులతో ఎంపీకి స్వాగతం పలికారు. విజయ తిలకం దిద్ది విజయోస్తు అంటూ ఆశీర్వదించారు. వృద్ధుల వద్దకు ఎంపీ వెళ్లి వారి పాదాలకు వినయంగా నమస్కరించి దీవెనలు తీసుకున్నారు. పెన్షన్ అందుతోందా, మందులు సక్రమంగా వేసుకుంటున్నారా లేదా అని ప్రశ్నించారు. మీ కొడుకు జగనన్న సీఎంగా ఉన్నంతకాలం మీకే లోటు రాదన్నారు. కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటారని, మనోధైర్యంతో ఉండాలని సముదాయించారు. భరత్ ఆప్యాయంగా పలకరించేసరికి ఆ వృద్ధులు ఆనంద బాష్పాలు రాల్చారు. మా కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఈ విధంగా క్షేమ సమాచారాలు అడగడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి నెల ఏదో సమయంలో భరత్ ఇలా మా ఇంటికి వచ్చి మనుమడి మాదిరిగా ఆప్యాయంగా పలకరిస్తాడని, అందుకే ఆయనంటే వల్లమాలిన ప్రేమ అని, కలకాలం ఆయురారోగ్యాలతో రాజకీయ ఉన్నత పదవుల్లో ఉండాలని ఆ వృద్ధ దంపతులు ఆశీర్వదించారు. నగరంలో ఎంపీగా చేసిన అభివృద్ధి పనులను వార్డు ప్రజలకు ఎంపీ వివరించారు. చేసిన అభివృద్ధి పనులు వివరాలను తెలియజేస్తూ ఫోటోలతో సహా ముద్రించిన కరపత్రాలను ఎంపీ భరత్ స్వయంగా అందజేసి మద్దతు కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నదే నా ప్రధాన సంకల్పమని అన్నారు. నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని కోరారు. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే మీ అందరి ఆశీస్సులు, మద్దతు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా భరత్ కోరారు. గత ఎన్నికల్లో మాదిరిగా మోసపోయి సిటీ ఎమ్మెల్యే ఎన్నికల్లో పొరపాటు చేస్తే అభివృద్ధి తిరోగమన దిశగా పయనిస్తుందన్నారు. ఓటును సద్వినియోగం చేసుకొని ముందు 1-2 సార్లు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయమని ఎంపీ భరత్ కోరారు. మహేంద్రవరం 14వ వార్డు, 41వ వార్డు, ఈ 2 వార్డులు కూడా ఉదయం నుంచి పర్యటన చేయడం జరిగింది. ఇవాళ ప్రజలందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాము. ఇవాళ పెంకే సురేష్ గారు దంపతులు, సుధారాణి, ఇద్దరు పేర్లు చెప్పాలి, ఈయనేమో వార్డు ఇన్ఛార్జ్, ఆవిడ ఎక్స్ కార్పొరేటర్. సో వీరిద్దరు ఆధ్వర్యంలో ఇవాళ మొత్తము అటు సెమెట్రీ పేట దగ్గర నుంచి ఇటు ఇలాగా మన గోరక్షన్ పేట దాకా ఇవన్నీ కూడా ప్రతి ఇంటింటికి కూడా టచ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నపించుకున్న అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు చెప్పినట్టు అందించారు. మళ్ళీ ఆ సంక్షేమ పథకాలు ప్రజలకి రావాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మనం చూసి ఆయన ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏది నిలబెట్టుకోవడం జరగల. జగనన్న వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. చంద్రబాబు గారు రైతు మాఫీ అన్నారు, డ్వాక్రా మాఫీ అన్నారు, జాబు బాబు అన్నారు, ఏది కూడా చేయలే. ఇవాళ జగనన్న అమ్మఒడి అన్నారు, చేయూత అన్నారు, ఆసరా అన్నారు, ఇవాళ విద్యా దీవెన అని చెప్పారు, పెన్షన్ 3000 ఇస్తా అన్నారు. ప్రతి మాట కూడా తూచా తప్పకుండా మరి ఆయన
అవన్నీ హామీలు ఇచ్చినవి అన్ని కూడా నిలబెట్టుకోవడం జరిగింది. మరి ప్రజల్ని ఒక్కసారి ఈ రెండు నాయకుల్ని ఒక్కసారి ఆలోచన చేసి ఏ నాయకుడు వలన మనకి మన కుటుంబానికి లబ్ధి చేకూరింది, ఏ నాయకుడు వలన రాజమహేంద్రవరం అభివృద్ధి చెందింది, ఈ రెండు ఆలోచన చేయమని ప్రజలను కోరుతా ఉన్నా. పేదలను ధనికులుగా చేయడమే తమ కూటమి ప్రధాన అజెండా అని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 48వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకులు కానేటి ప్రభుదాసు, కానేటి కృపామణి, అజ్రపు రమేష్ తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా సదరు డివిజన్లోని అమ్మవారి ఆలయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి భారీ జనసందోహంతో బయలుదేరి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలుకరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ప్రజలకు మనశ్శాంతి ఉండదన్నారు. పరోక్ష మార్గంలో దోచుకో దాచుకో అనే నినాదంతో పాలన సాగించిన జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రత్యక్ష దోపిడీకి పూనుకుంటారని అన్నారు. ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే తమ కూటమితోనే సాధ్యమని అన్నారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే మన ప్రాచీన నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. క్రీడాకారుల కోసం మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతా ఉన్నాం, ప్రచారం ముమ్మరం చేస్తున్నాం. ఒకటి, ప్రజల నుంచి వస్తున్న స్పందన. 2, మా నాయకుల్లో వస్తున్న జోషు. 3, వైసీపీ నుంచి వస్తున్న వలసలు. ఇవన్నీ కలిపేసరికి స్పష్టత వచ్చేస్తా ఉంది. ఏంటంటే ఈయన పోవాలి, ఇక్కడ రాష్ట్రంలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి రావాలి, కేంద్రంలో రావాలి. అదే పాట చెప్పానో లేదో మా వాళ్ళు పాట పెట్టారు. పోవాలి, రావాలి. స్పష్టంగా ప్రజలకైతే చెప్తా ఉన్నాం, మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నాం, రాజమండ్రి ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడబోతా ఉన్నాం. రాజమండ్రిని ఇంతకుముందు ఏదైతే నగరం ఉందో 2019 ముందు ఒక సుందరమైన నగరం, ఒక సురక్షితమైన నగరం. ఈరోజు అది సుందరమైన నగరం కాదు, సురక్షితమైన నగరం కూడా కాదు. ఈరోజు రాజమండ్రి భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు. వ్యాపార సంస్థల మీద దాడులు, మహిళల పైన దాడులు, బెదిరింపులు. ఏ రంగం చూసినా కూడా పురోగతి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అవగాహన కలిగిన నాయకుడు, ఈ రోజున అనుభవం కలిగిన వ్యక్తి రావాలన్నది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు. క్రూసిబుల్ ఇండస్ట్రీ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం అందిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం మోరంపూడి స్విమ్మింగ్ పూల్ సమీపంలో క్రూసిబుల్ ఇండస్ట్రీ అసోసియేషన్ సమావేశానికి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రూసిబుల్ కాలుష్యరహిత పరిశ్రమలు అని అన్నారు. రాజమండ్రి నుంచి క్రూసిబుల్ను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని అన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు అనుచరుడైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత సేవలు చేస్తారని అన్నారు. రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత 33 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అభివృద్ధి అందించారని అన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు నాడు నేడు పథకం ద్వారా స్కూళ్లను అభివృద్ధి చేశారని అన్నారు.
అలాగే పేదవారు పిల్లలు పనిలోకి వెళ్ళకూడదు అనే సదుద్దేశ్యంతో ఇంగ్లీష్ విద్యను అందించారని, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా పేద విద్యార్థులను ప్రోత్సహించారని అన్నారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని 2.5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారని అన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని అన్నారు. అగ్రకులంలోని పేదలకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థిక సహాయం అందించారని, బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే వాటిలో 16 సీట్లు బీసీలకు కేటాయించారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనం కాపాడుకోవాలని అన్నారు. స్థానికుడైన తాను అందుబాటులో ఉంటానని, పార్టీలు మారే కుటుంబం తనది కాదని, తన కుటుంబ సభ్యులతో ఒకే పార్టీలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఉంటాయని, ఒకటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు, మరో ఓటు తనకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యదర్శి దండి సాంబమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రెసిడెంట్ మద్ది అనంత, నాయకులు గోందేసి శ్రీనివాసులు రెడ్డి, మెరపల శ్యామలరావు, కేతా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెల్లిపోయిన వేణు గారికి, క్రూసిబుల్ యాజమాన్యానికి, పెద్దలందరికీ, అలాగే వేదికను అలంకరించిన అనంతరెడ్డి గారికి, సాంబమూర్తి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, శ్యామలరావు గారికి అందరికీ నమస్కరిస్తూ, అలాగే కార్మిక నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ, వారికి కూడా నమస్కరిస్తూ, రాజమండ్రి చారిత్రాత్మక నగరం. ఈ నగరానికి వన్నె తెచ్చింది ఈ క్రూసిబుల్ ఇండస్ట్రీ. మా చిన్నప్పటి నుంచి కూడా క్రూసిబుల్ ఇండస్ట్రీ గురించి వింటున్నాం, కానీ ఎప్పుడూ ఇలాగా మిమ్మల్ని కలుసుకోవడం జరగలేదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రూసిబుల్ ఇండస్ట్రీ రాజమండ్రిలో ఉండడం రాజమండ్రికి గర్వకారణం. దీనికి కావాల్సిన ముడి సరుకు గ్రాఫైట్ కొంత కొరత ఏర్పడింది. అది బీజేపీ నాయకులు గాలి జనార్దన్ రెడ్డి గారి దయ వల్ల ఆ ఇండస్ట్రీలు కర్ణాటకలో మూతపడిపోయాయి. ప్రస్తుతం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మడగాస్కర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తమిళనాడులో ఉంది కానీ అది సరిపోవట్లేదు. సో రానున్న రోజుల్లో ఈ ముడి సరుకు కూడా మన ఇండియాలోనే మనకి దొరికేటట్టుగా చేయడానికి నేను పార్లమెంట్లో నేను మీ దయ వల్ల, దేవుడి ఆశీస్సు వల్ల ఎన్నికైతే డెఫినెట్గా నేను కృషి చేసి ఈ గ్రాఫైట్ మనకి ఇక్కడ లోకల్గానే అందేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ పరిశ్రమ చాలా సేఫ్ ఇండస్ట్రీ. అంటే అందరూ ఏదో పొల్యూషన్ ఉంటుంది, అది ఉంటుందని చాలామందికి అపోహలు ఉన్నాయి. కానీ ఇది, నేను పల్మనాలజిస్ట్ని, నేను డాక్టర్ని. దీనిలో పొల్యూషన్ బాగా తక్కువ. కంపేర్ చేస్తే ఇది పేపర్ మిల్ కానీ ఇట్లతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. కాకపోతే సుమారుగా 100 ఇండస్ట్రీలు ఉన్నాయి ఇన్ అండ్ అరౌండ్ రాజమండ్రి. అందులో 70% మన వేణు గారి ఆధ్వర్యంలోనే ఉన్నాయి, రూరల్ నియోజకవర్గంలో. మిగిలినవి టౌన్లో ఉన్నాయి. ఎక్కడ ఏది ఉన్నా కూడా చాలా పరిశ్రమలు కూడా కొన్ని మూతపడిపోయాయి, ఎందుకంటే కార్మికుల కొరత వల్ల. సో ఇది సేఫ్ ఇండస్ట్రీ కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఇందులో పనిచేయచ్చు, అందులో ప్రాబ్లమే లేదు. నేను డాక్టర్గా, పల్మనాలజిస్ట్గా చెప్తున్నాను. రాజమండ్రి నగర అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, అలాగే టీడీపీ వారు తమతో చర్చకు సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు సవాల్ విసిరారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము మాత్రమే నగరాన్ని ఎక్కువగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న తెదేపా వారు దీనిపై బహిరంగ చర్చకు రావాలని కోరారు. తెదేపా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నగర అభివృద్ధిపై అసత్యాలు మాట్లాడుతున్నారని రౌతు ఆక్షేపించారు. నగరంలో జరిగిన అభివృద్ధికి ఎంపీ భరత్ రామ్ చేసిన కృషి ప్రజలందరి అభిమానం పొందిందని తెలిపారు. తెదేపా హయాంలో దుర్గంధ భూయిష్టమైన కంబాల చెరువు పార్కును ఎంపీ భరత్ రామ్ సంస్కరించి దానిని పరిశుభ్రమైన సుందర నందనవనంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ఇప్పుడు అది ముంపు నివారణకు స్టోరేజ్ ట్యాంకుగాను, మరోవైపు పర్యాటక ప్రాంతంగా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. తిలక్ రోడ్ నుంచి వచ్చే ముంపు నీరు నివారణ కోసం 4 ఎకరాల తెలుగుల చెరువు ప్రాంతాన్ని కేటాయించి స్టోరేజ్ ట్యాంకుగా మార్చిన కృషి మాదేనని రౌతు ప్రస్తావించారు.
స్వాతంత్ర ఉద్యమ సంఘటిత స్ఫూర్తిని గుర్తు చేస్తూ కంబాల చెరువు సెంటర్లో దండి సత్యాగ్రహం విగ్రహ సమూహం ఏర్పాటు భరత్రాంలోని దేశభక్తికి ఒకానొక జాతీయతా దృక్పథానికి ఉదాహరణ అని అన్నారు. ఇంకా ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, లాలా చెరువులోని గ్లో గార్డెన్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, చక్కటి ఆహార కేంద్రాలకు, విజ్ఞాన, వినోద, పర్యాటక సంతోషాలకు వేదిక పురోగమిస్తుంటే వీటిపై తేదేపా వారు భాష్యాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆక్షేపించారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన సీఎం జగన్ రోడ్ షో చూడ్డానికి ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా అసంఖ్యాకంగా తరలి వచ్చారంటే అందుకు కారణం పేద ప్రజలకు జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఉన్న కృతజ్ఞతే కారణమని రౌత్ గుర్తు చేశారు. అదే రీతిలో ఎమ్మెల్యేగా భరత్రామ్ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు విశేష రీతిలో తరలి రావడం వెనుక ఆయన నగరానికి అందించిన పలు అభివృద్ధి కార్యక్రమాలే కారణమని రౌత్ చెప్పారు. గౌడ, శెట్టిబలిజ, శ్రీశయన, యాత, ఈడిగా సంఘ మాజీ అధ్యక్షులు పాలిక శ్రీనివాస్ మాట్లాడుతూ భరత్ ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలుస్తారనే దానికి నిన్న జరిగిన ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రజలు వరదలా పోటెత్తిన దృశ్యాలే నిదర్శనమని అభివర్ణించారు. భరత్ విజన్ ఉన్న మనిషి అని, వాళ్ళ అభ్యర్థి నిలువున పాయిజన్ ఉన్న వ్యక్తి అని ధ్వజమెత్తారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ సిటీ మాజీ అధ్యక్షుడు నందీపు శ్రీనివాస్, వాకచర్ల కృష్ణ, నీలం గణపతి, కొరమిల్లి శాంతి స్వరూప్, రొక్కం త్రీన, కొమ్మోజు దుర్గారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వికలాంగులను కూడా చాలా మందిని చూశాను నేను. అంటే వీల్ చైర్లు అయి తోసుకొని వచ్చి ఒక పక్క నుంచి ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలతో చక్కని చిరునవ్వులతో ఈ ఆయన బస్సు యాత్రలో కూడా నేను ఏం చేద్దంటే అదే బస్సు లోపల నుంచి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. అంటే ఒక ప్రజల కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి తన పరిపాలనకి ఈ 5 సంవత్సరాల్లో అర్థం పట్టినటువంటిది ఈ బస్సు యాత్ర అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. మరి ఇవాళ ఆయన బస్సు యాత్ర 9 కిలోమీటర్లు సుదీర్ఘంగా సాగిన ఇవాళ అశేష జనం రావడం, స్వాగతం పలకడం. అలాగే ఈ మధ్యకాలంలో ప్రతిపక్షం వాళ్ళు సహజంగా జరిగిన ఇన్సిడెంట్ని భిన్న స్టేట్మెంట్ని కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏం చేతనంటే ముఖ్యమంత్రి గారి మీద రాయి పడినప్పుడు అది ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసుకున్న రాయి అని ఒక సందర్భంలోనూ, సహజంగా ఒక రాయి పడితే ఎందుకంత కలత చెందాలని మరి ఇంకో స్టేట్మెంటు, ఇలా భిన్న స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ బస్సు యాత్రే ద్వారానే ఆయన సమాధానం. ఏ రోజు కూడా ప్రతిపక్షాలు ఇచ్చిన దేన్ని కూడా ఆయన ఖండించలేదు. ఇవాళ ఆయన బస్సు యాత్ర ద్వారా పెద్ద ఎత్తున తరలి రావడం. వాళ్ళ రాజమండ్రిలో కూడా నేను చూశాను. ఆయన బస్సు యాత్ర 9 కిలోమీటర్ల తర్వాత మల్లాయిపేట దగ్గర, తర్వాత అక్కడి నుంచి రాజానగరం వరకు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయన క్యాంప్ ఆఫీస్ దాకా కూడా రావడం అని అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, రాబోయేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి సంకేతాలు ప్రజలు ఇచ్చినటువంటి స్వాగతం ద్వారా మనకి స్పష్టంగా కనబడుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావన చేస్తున్నాను. అంటే నిన్న రాజమండ్రిలో ప్రజలందరూ కూడా మండు టెండలో, అంటే మిట్ట మధ్యాహ్నం 1:45 ప్రతి ఆడబడుచు, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా నామినేషన్కి వచ్చిన తీరు చూస్తుంటే మాకే ఒళ్ళు జూమంటుందండి. ఒక పక్కన వడదెబ్బ, నిన్న చూడండి ఒక ఎండ తీవ్రత ఎంత ఉందో, ఎండను కూడా లెక్క చేయలేదు. స్వచ్ఛందంగా ఆయన బయలుదేరుతూ మార్గాని భరతరాము గారు ఎప్పుడు నామినేషన్ చేస్తారా అని 1000 గంటల దగ్గర చూస్తున్నారు ఈ జనం అందరూ కూడా. విఆర్పురం కానించి ఈ యొక్క మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా జనం ఎస్కేట రాలేదు జనం అందరూ కూడా. దానికి కారణం ఏంటి? ఒకే ఒక కారణం ఉంది. విజన్ కావాలా,
పాయిజన్ కావాలా అని జనం డిసైడ్ అయ్యారు. విజన్ అంటే ఏంటి? భర్తరాముడు విజన్ నాయకుడు కాబట్టి ఈ రోజున ప్రతిదీ కూడా ఆలోచన విధానంతో, ముందు చూపుతోటి, ఒక విజన్ తోటి ముందుకు పోతున్నాడు. పాయిజన్ అది చాలా విషపూరితమైంది. కుటుంబ పాయిజన్ ఓ పక్క నుంచి తెలుసుగా, బ్లేడ్ బ్యాచ్ ఇవన్నీ కూడా. అందుకు జనం డిసైడ్ అయ్యారు ఈ విజన నాయకుడు మనం తెచ్చుకోవాలని. నిన్న చూడగానే నాకు అర్థమైంది, భర్తరాముడు ఆల్రెడీ గెలిచేశాడు. భర్తరాము గెలిచేశాడు, ఎమ్మెల్యే కింద గెలిచేశాడు. వాసు గారు తమ్ముడు వాసు, నీకు ఒకటి చెప్తున్నా, రాసి పెట్టుకో. ఈ రోజున కౌంటింగ్ స్టార్ట్ అయింది. రేపు మే 11న ఎలక్షన్స్. జూన్ 3, 4 తారీఖులో ఉంది కౌంటింగ్. నేను నిజంగా తమ్ముడు వాసుకు చెప్తున్నా, ఒక బస్ టికెట్, ట్రైన్ టికెట్, ఏ టికెట్ బుక్ చేసుకుంటే ఈ రోజే బుక్ చేసుకో. కరెక్ట్గా జూన్ 4వ తారీఖున ఆ రోజు సాయంత్రం వరకు చూసి, ఎక్కడైతే ఈ యొక్క సొంత రాష్ట్రం ఈ మధ్యలో ఏర్పాటు చేసుకున్నారు కదా మీ ఫ్యామిలీ సొంత రాష్ట్రం, ఆ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా పెట్టి సిద్ధంగా ఉన్న ఈరోజు టికెట్ బుక్ చేసుకోమని చెప్తున్నా. 10th ఫలితాలలో తూర్పుగోదావరి జిల్లా అలాగే రాజమండ్రి సిటీ స్థాయిలో భాష్యం విద్యా సంస్థలు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 595 నుంచి 470 మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల్లో 130 మందికి పైనే ఉన్నారు. ఈ ఆనందకర సమయంలో సోమవారం సాయంత్రం దానవాయిపేటలోని భాష్యం విద్యా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థులను యాజమాన్యం తరపున భాష్యం ఈస్ట్ 2 జోనల్ ఇన్ఛార్జ్ జిఎన్ సత్యనారాయణ ప్రిన్సిపల్ అభినందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 595 మార్కులతో కె లక్ష్మీ హంసిని, ఎస్ ఆశ్రిత జిల్లాలో ప్రథమ స్థానం సాధించారని చెప్పారు. 594 మార్కులతో ఎన్ లలిత నాగసాయి సిరిసిటీ ఫస్ట్గా నిలిచిందన్నారు. 11 మంది విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా 43 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించారని, 77 మంది విద్యార్థులు 570కి పైగా మార్కులు సాధించారని వివరించారు. లెక్కల్లో 53 మంది విద్యార్థులు 100కి 100% సాధించగా 50 మంది విద్యార్థులు 99 మార్కుల చొప్పున తెచ్చుకున్నారని, 336 మంది విద్యార్థులు 90కి పైగా మార్కులు సాధించారని సత్యనారాయణ తెలిపారు. ఇక సైన్స్లో 22 మంది విద్యార్థులు 100కి 100% మార్కులు కైవసం చేసుకోగా 33 మంది విద్యార్థులు 99 మార్కులు చొప్పున 272 మంది విద్యార్థులు 90 మార్కులకు పైగా సాధించారని ఆయన వివరించారు. విద్యార్థులను తమ సంస్థలో చేర్చిన తల్లిదండ్రుల నమ్మకాన్ని, ఆకాంక్షను నెరవేర్చిన విధంగా ఫలితాలు వచ్చాయని, ఇది నిజంగా గర్వంగా ఉందని ఆయన పేర్కొంటూ, ఇంతటి విజయాలను నమోదు చేసిన విద్యార్థులను, తల్లిదండ్రులను, శ్రేయోభిలాషులు, అధ్యాపకేతర సిబ్బందిని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ శ్రీ భాష్యం హనుమంతరావు కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారని ఆయన చెప్పారు. నగరంలో 24 ఏళ్లకు పైగా విలువలతో కూడిన విద్యను అందిస్తున్న భాష్యం విద్యా సంస్థల విద్యార్థులు ఏటా మంచి ఫలితాలు సాధిస్తూనే ఉన్నారని, ఈసారి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే విధంగా ఇక్కడ విద్యాబోధన చేస్తున్నామని, ఫలితంగా జీవితంలో మంచి స్థానాల్లో ఇక్కడ చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, లాయర్లుగా, జడ్జులుగా, అలాగే వివిధ రంగాల్లో మంచి పొజిషన్లో ఉన్నారని ఆయన తెలిపారు. 595 మార్కులు సాధించిన లక్ష్మీ హంసిని ఆశ్రిత మాట్లాడుతూ, భాష్యం యాజమాన్యం ప్రణాళికాబద్ధమైన విద్య, ఉపాధ్యాయుల ఉత్తమ బోధన, హార్డ్ వర్క్, తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగా అత్యుత్తమ మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచామని అన్నారు. 10th క్లాస్ ఫలితాలు విడుదలైనాయి. ఆ ఫలితాలలో భాష్యం విద్యార్థులు చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారండి. దాని సమయం స్టేట్ వైడ్గా వచ్చేసరికి 597 హైయెస్ట్ మార్క్ వచ్చిందండి. 596 సెకండ్ హైయెస్ట్ మార్క్స్ ఇద్దరికి వచ్చిందండి. 595 మార్క్స్ ముగ్గురికి వచ్చిందండి స్టేట్ వైడ్గా. అదేవిధంగా మన భాష్యం ఈస్ట్ గోదావరి తీసుకుంటే 595 మార్క్స్ సాధించిన మా విద్యార్థులు ఇద్దరండి. 594 మార్క్స్ సాధించిన విద్యార్థులు ఇద్దరండి. 593 మార్క్స్ సాధించిన విద్యార్థులు ఒకడు ఉన్నారు.
591 సాధించిన వాళ్ళు 4 ఉన్నారండి. అలా మొత్తం 590 అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు 11 మంది పిల్లలు ఉన్నారండి. అలాగే 570 మార్క్స్ అబోవ్ సాధించిన వాళ్ళు 70 మంది ఉన్నారండి. ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఈ మార్కులు సాధించారండి. ఇంత మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ హంసిని. నేను భాష్యం రాజమండ్రిలో చదువుకున్నాను. నేను ఇప్పుడు 595 స్కోర్ చేస్తాను ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. ఈ స్కోర్ చేయడానికి నా హార్డ్ వర్క్ ఎంతైతే ఉందో మా టీచర్స్ సపోర్ట్ అలాగే మా పేరెంట్స్ సపోర్ట్ కూడా నాకు అంతే సపోర్ట్ చేసింది. ఈ సక్సెస్ని నేను అచీవ్ చేయడానికి నా స్కూల్ నుండి నాకు ఎంతగానో సపోర్ట్ లభించింది. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇయర్ లాంగ్ కూడా మా టీచర్స్ నాకు కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ఏంటి, అలాగే ప్రెజర్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా నాకు ఎగ్జామినేషన్స్లో ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా ప్లెజెంట్గా రాయడానికి హెల్ప్ఫుల్ అయ్యాయి. అది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను స్కోర్ చేయడానికి. సో ఇలా చాలా ఇయర్ అంతా కూడా ఒక స్కూల్లో ఒక హ్యాపీ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో చదువుకోవడానికి నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నా ప్రిపరేషన్కి అది చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. నా పేరు లలిత. నేను భాష్యం దాన్వాపేట స్కూల్లో చదువుకున్నాను. నాకు 10th ఎగ్జామ్స్లో 594 మార్క్స్ వచ్చాయి. ఇందులో మా టీచర్స్, ప్రిన్సిపల్ సార్, స్కూల్ కరిక్యులం ఎంతో సహాయపడింది. ఇలా టీచర్స్ చాలా హెల్ప్ చేశారు. నేను చదువుకోవడము స్ట్రెస్ ఫ్రీ అలా చాలా ఉపయోగపడింది. అలాగే నా స్కూల్ భాషన్స్ ఎగ్జామ్స్ ఆర్ఐటీస్ పెట్టడం వల్ల మా మిస్టేక్స్ మాకు తెలిసి దాన్ని సెకండ్ టైం మళ్ళీ చేయకుండా మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి భాషం ఎగ్జామ్స్ అన్నీ. అలాగే భాష స్టూడెంట్స్, టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు ఈ మార్క్స్ తెచ్చుకోవడంలో. టీచర్స్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. స్కూల్ కూడా చాలా హెల్ప్ చేసింది. స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్ సార్ సపోర్ట్, వైస్ ప్రిన్సిపల్ సార్, టీచర్స్ అందరి సపోర్ట్ కూడా చాలా ఉంది. అలాగే నేను కూడా నా హార్డ్ వర్క్ కూడా ఉంది. దాంతోనే పాటు టీచర్స్ అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు. ఆ స్ట్రెస్ ఫ్రీ లేకుండా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి దాని గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు టీచర్స్. ఎప్పుడన్నా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రిలీఫ్ చేసుకోవడానికి టీచర్స్ మోటివేట్ చేసి, అలాగే రామకృష్ణ సార్ కూడా ఎంతో మోటివేషన్ ఇచ్చి మనకి స్ట్రెస్ ఫ్రీ లేకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం ఎలాగని నేర్పించి అంతా చేశారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా దివాలా తీయించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం. పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలి, బ్రేక్ పడితే తిరోగమనమే. నగరంలోని 41, 14 వార్డుల్లో గడప గడపకు ఎంపీ భరత్. పేదలను ధనికులుగా చేయడమే మా కూటమి ఎజెండా. 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.